నమస్తే, నేను విజయారెడ్డి. ఢిల్లీలో ఏం జరుగుతుందో చూసినాం. అయితే అక్కడ ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. ఓకే, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి హాజరైన రేవంత్ రెడ్డి అనే దాని మీదనే ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఆయన ఒక్కడే పోయిండు, ఎవ్వరు పోలేదు. నిజంగానే ఇంతకీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేకపోతే బీజేపీలో ఉన్నాడా? ఆ బీజేపీలో ఉన్న ఆ పక్కనే ఉన్న ఒక్కసారి మీరు ఆ విజువల్ చూడండి, మీకు అర్థమవుతుంటుంది. ఆ పక్కన కూర్చున్నది ఎవరు? సీఎం రమేష్. ఇప్పుడు కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఆయనకే. అసలు ఏం జరుగుతుంది ఇంతకీ? దేనికి సంకేతం ఇది? ఇవన్నీ మనం ఎప్పుడో ఊహించినవే, కానీ మళ్ళీ మళ్ళీ తెరపైకి వస్తున్న అంశాలు. ఎన్డీఏ మీటింగ్కి ఒంటరిగా రేవంత్ రెడ్డి వెళ్ళడం వెనక ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకునే ఇది దేనికి సంకేతం అనే గుసగుసలు భారీగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరైన రేవంత్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల బీజేపీ టీడీపీ ఎంపీల మీటింగ్కు రేవంత్ రెడ్డి ఒక్కడే వెళ్ళడంతో కాంగ్రెస్ షాక్. ఎందుకంటే మిగతా ఇక్కడి నుంచి పోయిన ఏ ఎంపీలు కూడా పోలేదు. వెళ్తే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి కదా, లేదు. కానీ ఆ మీటింగ్కి మాత్రము ఆయన ఒక్కడే వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అసలు విషయం ఏంటంటే, ఈ డీలిమిటేషన్ బిల్లు వివాదం అవుతున్న సమయంలో ఎన్డీఏతో రేవంత్ దోస్తు దేనికి సంకేతం? ఆల్రెడీ డీలిమిటేషన్ బిల్లు పైన ఆల్రెడీ ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా మహిళలపైన చిత్తశుద్ధి లేకుండా మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లింకు పెట్టి, సో ఈరోజు కావలసుకొని మహిళా బిల్లును ఆపిండ్రు అని మాట్లాడుతున్న నేపథ్యంలో, అంతేకాకుండా ఈ అపవాదంతా కూడా కాంగ్రెస్ మీదనే వేస్తున్న నేపథ్యంలో ఈయన పోయి మళ్ళీ ఎన్డీఏలతో జతకట్టి ఆ కిలకిలలు కలకలలు మరి దేనికి సంకేతం అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. మహిళా బిల్లు పైన ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఇంకా అయిపోయింది, ఇక బిల్ పాస్ అయిపోయింది అనుకున్న నేపథ్యంలో అది అవ్వకూడదనేసి నిజంగా దానిపైన చిత్తశుద్ధి ఉంటే ఈ డీలిమిటేషన్లో దాన్ని లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జరిగిన అంశం ఏందనేది కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలో వివాదం అవుతున్న నేపథ్యంలో ఈయన ఎన్డీఏతో రేవంత్ దోస్తి దేనికి సంకేతం అని చెప్పాలి. మరి తర్వాత తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కూడా కనీసం ఖండించలేదు రేవంత్ రెడ్డి. అంటే ఆయనకు ఉద్యమంతో సంబంధం లేదు, ఉద్యమ నేపథ్యంతో సంబంధం లేదు, అమరవీరులతో సంబంధం లేదు. కాబట్టి ఎవరు ఉద్యమాన్ని కించపరిచినా, ఎవరు తెలంగాణని కించపరిచినా నాకెందుకులే అనుకుంటాడు. ఎందుకంటే నాకు తెలంగాణ కాదనుకుంటాడా, లేకపోతే నాకు తెలంగాణతో సంబంధం లేదనుకుంటాడా, లేదంటే తెలంగాణ సెంటిమెంట్తో నాకు సంబంధం లేదనుకుంటాడా అనేది అర్థం కాలేదు. కనీసం మరి ఆ వ్యాఖ్యలనైతే ఖండించాల్సినంత అవసరం లేదా? మళ్ళీ మాటలు మాత్రం జోరుగా చెప్తాడు. అసలు నా అంత డాష్ లేడని చెప్పుకుంటున్న వైద్యం కనిపిస్తుంది. నేడు అదే బీజేపీ ఎంపీలతో ప్రైవేటు మీటింగ్కు ఒంటరిగా వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏమిటి? అదే కదా, ఎటు తిప్పి చూసినా కూడా మనం తిప్పి మాట్లాడితే మరి మిగతా ఎంపీలు కూడా వెళ్ళాలి కదా. వెళ్ళకుండా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా, ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎంపీలను ఎవరిని తీసుకెళ్లకుండా తాను ఒక్కడే వెళ్ళడం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? బీజేపీపై పోరాటం చేస్తున్నట్టు మీడియాలో రేవంత్ రెడ్డి బిల్డప్లు, ఢిల్లీలో బీజేపీతో లాలూచీలు. సో ఒక విధంగా చెప్పాలనంటే ఇక్కడనేమో కాంగ్రెస్ తోటి సంసారం చేస్తున్నట్టుగా, బీజేపీ తోటి ఇంకేదో చేస్తున్నట్టుగా. ఇది నేను మాట్లాడుతుంది కాదు, ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు. ఇదేంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి నాకు నష్టం ఏముంది, మోదీ బడే బాయే, తప్పేముంది అంటాడు. కరెక్టే, మీరు మోదీ బడే బాయ్ అంటారు కదా, మీరేమో చెప్పడమేమో నేను మంచిగా మాట్లాడి అచ్చికబుచ్చికలాడేసి మేము కేంద్రం నుంచి జోరుగా నిధులు తీసుకొచ్చి మేము తెలంగాణని జోరుగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఎన్ని నిధులు తీసుకొచ్చిరు? ఎన్నిసార్లు ఇప్పటికి ఆల్మోస్ట్ మీరు ఇంకో 2 సార్లు అయితే 70 సార్లు అవుతుంది మరి ఢిల్లీకి పోవడం. కానీ మీరు దాన్ని ఏం చేస్తారు? మేము ఎన్నిసార్లు అయినా పోతామనేసి మీరు దాన్ని ఇది చేసే ప్రయత్నం చేస్తుంటారు. పోండి, కానీ ఏం తెచ్చిరు? 70 సార్లు పోయి కనీసము ఒక 70 కోట్లన్న తెచ్చిరా? కానీ మీ ఖర్చులకే అయి ఉంటాయి. ప్రజల పైసలు తీసుకెళ్ళి మీరు జర్నీలు చేసేదానికి, మీరు స్టే చేసిన హోటళ్ళకే ఖర్చు అయి ఉంటుంది. ఎక్కడ 70 కోట్లు, 700 కోట్లు కూడా అయి ఉంటాయి. కనీసం మీరు అక్కడ 70 కోట్ల రూపాయలు కూడా ఇది చేయలేదని.
పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి తాను బీజేపీకే దగ్గర అవుతున్నట్టు అనిపిస్తలేదా? మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా తేడా వస్తే తను బీజేపీ పార్టీకే జంప్ అవుతారు అనే మాటల్ని చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఏదైతే అల్పాహార విందుకు వెళ్ళిండ్రో, అంటే అక్కడ మీరు కూర్చొని వాళ్ళందరితో ఆయన అక్యుములేట్ అయిన విధానం చూస్తుంటే నిజంగా తన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అనుకోవచ్చా? లేకపోతే టీడీపీలోనే ఇంకా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడా కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న ఏపీలో టీడీపీ కూటమిలో ఉంది. సో తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, టీడీపీ అయితే ఎన్డీఏ కూటమిలో ఉంది. సో నిన్న తను అక్కడ బిహేవ్ చేస్తున్న విధానం కూడా చూస్తుంటే ఆయన కూటమి సీఎంగా అనిపిస్తున్న విధానమే కనిపించట్లా. సో దీని బోర్డులంతా సర్దు చెప్పుకునే ప్రయత్నం అంతా చేస్తుంటారేమో కానీ తెలంగాణలోని బీజేపీపై రేవంత్ ప్రేమ తాజాగా ఎమ్మెల్సీ స్కూల్ ఓపెనింగ్కి కూడా హాజరైన విధానం. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్స్ అంతా కూడా ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్న విధానాన్ని చెప్పొచ్చు. దేనికి అంటే ఆయన రిలేషన్ రోజు రోజుకు బీజేపీ తోటి ఏ విధంగా బలపడుతుంది. కానీ ఆయన బాజాప్తాన ఏం అందులో దాపరికం ఏం లేదు, నేను బాజాప్తాన చేస్తున్నట్లుగానే అనిపించట్లేదు. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు. ఓ దిక్కు మూసి పేరు తీసుకొని గాంధీ సర్వర్ పేరుతో మార్కింగ్ చేసిరు. వాళ్ళందరూ కూడా తెల్లారులేసి చూసుకొని ఇదేంది మా ఇండ్ల ముందర మార్కింగ్ చేసిరని భయపడుతున్న వైనం కనిపిస్తుంది. ఇవాళ నీళ్లకు గోసపడుతున్నారు. ట్యాంకర్లు పెట్టి బిందెలు మోసుకొని కూడా ఈరోజు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి చింత లేదు, దేని గురించి లేదు. తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ భవిష్యత్తు గురించి కానీ, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి కానీ దేని గురించి చింత లేదు. ఉన్నది ఏందనంటే తన సీటు కాపాడుకోవడం ఎలాగా, తను ఎవరితో ఎలాంటి దోస్తానం చేస్తే ఎలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పిఆర్ స్టంట్స్ అన్నట్టు హైప్ చేసుకోవడం. మొన్నటి వరకు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసిరో లేదో, నిన్న డీలిమిటేషన్ బిల్లు తర్వాత పెద్దగా ఏదో వ్యతిరేకించి తిన ఎంపీలే చేసిరన్నట్టుగా లేకపోతున్నట్టు చూసి సోషల్ మీడియాలో ఎంత హైప్ చేసుకుంటారు అనేది కూడా చూస్తున్నాం కదా. ఏదో తినే హైబ్రిడ్ విధానాన్ని ఏదో తీసుకొచ్చినట్టుగా దాని గురించి అసలు దేశంలోనే అంత పోర్ట్రేట్ చేసుకుంటున్న విధానం కనిపిస్తలేదు. ఇంకా నేను కేవలం ఇప్పుడు నేను రాష్ట్ర నాయకుడినే కాదు దేశ నాయకుడిని అని చెప్పేసి రోజు సోషల్ మీడియాలో తను పోర్ట్రేట్ చేసుకుంటున్న విధానం కనిపిస్తుంది. టోటల్గా పిఆర్ స్టంట్స్ ఎంత ఘోరంగా కనిపిస్తుందంటే అయిపోయిందంటే గతంలో అంటే ఏదైనా తన గోల్ తన టార్గెట్ ఎవరితో కాదు, ఎంతసేపు ఉన్నా కూడా ఆయనకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తోటే ఉంటుంది. ఆయన జాతీయ నాయకుడు, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేసి మొత్తం దేశ్కి నేత అనేసి అంటున్న నేపథ్యంలో నేనెందుకు అనిపించుకోకూడదు ఈరోజు అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ మీద ఉన్న ఏదైతే ఆయన మీద ఒకటి ఉంది కదా, ఇంకా రాహుల్ గాంధీ లీడర్గా ఎదగలేడు, ఆయన పిఎం అవ్వడం కష్టం అంటున్న నేపథ్యంలో ఇక రేపు రాహుల్ గాంధీ ఏంటి అసలు రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది. ఈ రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నిలబెట్టగలుగుతాడు. మిగతా వాళ్ళు ప్రియాంక గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఇంకా సోనియా గాంధీ ఎలాగూ తను హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాగో ఇప్పుడు రాజకీయాలకైనా ఆమె స్వస్తి పలుకుతున్న నేపథ్యంలో తన ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక ఫ్లేరప్ చేసుకుంటున్నాడు. ఇక నేనే మీరు చూడండి కావాలంటే సోషల్ మీడియాలో కానీ ఆయన రాయించుకుంటున్న వార్తలు చూడండి. అసలు ఇక రాహుల్ గాంధీ కాదు, ప్రియాంక గాంధీ కాదు, అసలు ఓవరాల్గా రేవంత్ రెడ్డినే ఢిల్లీ పగ్గాలు కూడా చేపడితేనే ఆ పార్టీ ముందుకు పోతుంది అనే విధంగా ఒక కవరింగ్ ఇచ్చుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి. లేదనుకో నాకు బీజేపీ ఉండనే ఉంది కదా, ఒకవైపు ఏమో బెదిరింపు ధోరణులు కనపడతాయి. అంటే నాకు ఇంతమంది రేపు నాకు సపోర్ట్ ఉంటారు అనేసి అక్కడ బీజేపీ వైపు ఆయన సన్నిహితంగా ఉండడం కావచ్చు, ఇక్కడ ఆయన పిఆర్ స్టంట్స్ చేస్తున్న విధానం కావచ్చు, అసలు రాహుల్ గాంధీ ఏంది, ప్రియాంక గాంధీ ఏంది, నేనే ఇంకా రేపు దేశ్కి నేత అని అనిపించుకోవడానికి ఆల్రెడీ పునాదులు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కలవరంలో ఉండడం కాదు, ఒకసారి రియాలిటీలోకి చెక్ చేసుకుంటే అర్థమవుతుంది ఏం జరగబోతున్నాయి పరిణామాలు అనేసి.